ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, దేవా ఎందుక ఇటువంటి పరిస్థితి నా జీవితంలో అనుమతించావు, ఎందుకు నన్నే ఇంత బాధపడుతున్నావు, ఎందుకు నన్నే ఇంతగా ఖండిస్తున్నావు, ఎందుకు నన్నే ఇంత హెచ్చరిస్తున్నావు, ఇక్కడ పక్కన వారందరు ఇంత ఘోర పాపులుగా ఉన్నారు, నన్నే ఎందుకు? ఒకటి చెప్పమంటారు, ఒక మంచి మాట చెప్పమంటారా? నో పెయిన్, నో సఫరింగ్, నో టియర్స్ దట్ యు హావ్ క్రైడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ విల్ ఎవర్ గో ఇన్ వెయిన్. ఈ ప్రయాణము, ఈ కన్నీరు, ఈ బాధ దీని గుండా వెళ్ళినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఒక మంచిది ఏం చేస్తున్నాడంటే మనల్ని చెక్కుతా ఉన్నాడు. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహము అవన్నీ చెక్కి ఆయన రూపంలోకి మారుస్తున్నాడు. అందుకనే ఈ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, ఈ వెయిటింగ్ సీజన్ లో ఉన్నప్పుడు, ఈ సిద్ధపడే సమయం, ప్రిపరేషన్ సీజన్ లో ఉన్నప్పుడు, అగైన్ ఐఎమ్ సేయింగ్ డోంట్ ఆస్క్ వై, సే లార్డ్ ఐ ట్రస్ట్ యు. నాకు చెక్కుతుంటే నాకు బాధ ఉంది, కానీ ఒకరోజు ఆయన మహిమార్థమై గొప్పగా మనల్ని ఎత్తి చూపించే రోజు రాబోతుంది.